ఇప్పుడు ఇది ఈ ఈ ఈ పాయింట్ ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తున్నది. గతంలో రేవంత్ రెడ్డి చెప్పింది, మీరు కొట్టండి. రేవంత్ రెడ్డి అండ్ మంత్రి డెవలపర్స్ అని ఒక యూట్యూబ్లో కొట్టండి, మీకు చాలా వీడియోస్ వస్తాయి. మీరు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ టు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కి వెళ్ళే దారిలో చెక్ పోస్ట్ రాగానే లెఫ్ట్ ఇట్లా తిరిగి చూడండి, పెద్ద కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఉంటుంది. ఇది ఆగిపోయింది ఆ వర్క్. పెద్ద కన్స్ట్రక్షన్ ఉంటుంది, దాదాపు 21 ఫ్లోర్ల కన్స్ట్రక్షన్. అది 3 సెల్లార్స్, ఒక స్టిల్ట్ పైన 20 ఫ్లోర్లు, 21 ఫ్లోర్లో. అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్కి తీసుకోండి, బాలకృష్ణ ఇంటికి పోతుంటే లెఫ్ట్ సైడ్ ఇంకొక బిల్డింగ్ ఉంటుంది, దాదాపు 21 ఫ్లోర్లు ఉంటుంది. ఈ 2 బిల్డింగ్ల మీద రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ప్రెస్ మీట్ పెట్టిండు. ఏమంటాడు? ఈ ఎకో సిస్టమ్ని దెబ్బతీసిరు, నేషనల్ పార్క్ ఇది, కేబీఆర్ పార్క్లో విదేశీ పక్షులు వస్తాయి, నెమళ్ళు ఉంటాయి, ఇంత దారుణంగా ఎట్లా మీరు ఈ బిల్డింగ్లకు పర్మిషన్ ఇస్తారు? ఎయిర్పోర్ట్ అథారిటీ పర్మిషన్ ఉందా? ఏ బిల్డింగ్ కూడా 5 ఫ్లోర్లకు మించి ఉండడానికి వీల్లేదు, రెసిడెన్షియల్ అయితే 3 ఫ్లోర్లే ఉండాలి అని పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి దీన్ని గూలగొట్టాలి అన్నాడు. కానీ ఇప్పటికీ ఆ బిల్డింగ్లు అట్లే ఉన్నాయి కదా. మీరు ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి ఎందుకు గుల్తలేవు? మరి అప్పుడున్న ఎకో సిస్టమ్ ఇప్పుడు మరి ఇప్పుడు ఖరాబ్ అవ్వట్లేదా? ఇప్పుడు ఈ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అన్నీ ఈ బిల్డింగ్ల కోసమే, ప్రజల కోసం ఏం కాదు నేను అనుకోవడం. అందులో 4,000 కోట్ల అవినీతి ఉంది, కేటీఆర్ ఇందులో ఇన్వాల్వ్ అయిందని మాట్లాడండి ఆ రోజున. మరి ఆనాడు పీసీసీ అధ్యక్షుడు హోదాలో మాట్లాడిన మీరు ఇవాళ ముఖ్యమంత్రి అయినప్పుడు అవి గులగొట్టాలి కదా, కూల్చవతలు పడేయాలన్నాడు ఆ రోజున. మొన్నడ వేటు న్యూస్ కాన్క్లేవ్లో ఏమన్నాడు? నేను ఎవరిని వదిలిపెట్టేది లేదన్నాడు, ఏదైనా కూలగొడతా అన్నాడు, ఒకవేళ అక్రమంగా కడితే. మరి అక్రమమని నువ్వు ఆ రోజు తేల్చినావు కదా, మరి వాళ్ళు ఎందుకు కూలగొడతలేవు? వాడు అవతల ఆ బాలకృష్ణ ఇంటికి వెళ్ళే దారిలో ఉన్న బిల్డింగ్లో వాడు ఒక్కొక్క ఫ్లాట్ని 8-8 కోట్లకు అమ్ముకున్నాడు, అవతల పడ్డాడు, కథం అయిపోయింది.